పరిషత్తుకి ఓ ప్రత్యామ్నాయం ప్రేక్షక సంఘాలు. వ్యాసం. అందరికీ వందనాలు. తెలుగు నాటకరంగ అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికలలో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. పరిషత్ పోటీ నాటకాల విషవలయంలో నుంచి బయట పడాలని కోరుకునే ఎందరో పెద్దలు ప్రేక్షక సంఘాలను ప్రత్యామ్నాయంగా పేర్కొంటూ వస్తున్నారు. పోటీ నాటకాలలో జరిగే అన్యాయాలకు, అక్రమాలకు బలైపోయే ఎందరో నటులు దాని ఇనుప చట్రంలోంచి బయటపడాలని కోరుకుంటూ మరో మార్గం ప్రేక్షక సంఘం కావాలని కోరుకుంటున్నారు. పసలేని కొత్త నాటకం మీద మోజులేని ప్రేక్షకులు పాత నాటకాలు మంచివి మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటూ అవకాశం కల్పించని పరిషత్తుల కన్నా ప్రేక్షక సంఘాలు ఉంటే బాగుండునను అనుకుంటున్నారు. పాత నాటకాలు వేయాలనుకునే నటులు కూడా ప్రేక్షక సంఘాలను కోరుకుంటున్నారు. మూన్నాళ్ళు ముచ్చటగా సాగే పోటీల హంగామా కంటే ఆ మూన్నాళ్ళు కార్యకర్తలు అధిక శ్రమ పడే కంటే సంవత్సరం పొడున నెలకోసారి నాటక ప్రదర్శన వంతున నిర్వహించుకోవటం మంచిదనే అభిప్రాయంలో ఉన్న కార్యకర్తలు ఉన్నారు. వీరు కూడా ప్రేక్షక సంఘం వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రేక్షక సంఘం అంటే తెలియనిది కాదు. కొన్ని వందల మంది సభ్యులుగా చేరిన సంస్థ అనుకోవచ్చును. నెలకో, 3 నెలలకో, 6 మాసాలకో, ఏడాదికో సభ్యత్వం కట్టాలని నిర్ణయించుకొని కడుతుంటారు. దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. కార్యవర్గం ప్రతి సంవత్సరం ఎన్నుకోబడుతుంది. నెలసరి నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ ఉంటుంది ఈ సంఘం. వృత్తి నాటక రంగం అనే స్వర్గానికి నేరుగా ఎగరలేకపోతున్నాం కనుక ఇది మధ్యలో ఉన్న త్రిశంకు స్వర్గం లాంటిది ఈ ప్రేక్షక సంఘం. ప్రేక్షక సంఘాన్ని కాస్త విస్తృత పరిధిలో నాటక సమాజం అనుకుంటే బాగుంటుంది. నాటక సమాజం అంటే నాటక సంబంధిత సమాజకులుగా అర్థం చేసుకోవచ్చును. అందులో సభ్యులు కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, అభిరుచి గల సభ్యులు అభినయిస్తారు కూడా. నేటి కాలంలో నాటక సమాజం అంటే అది ఓ సంస్థగా పరిమితి దృష్టితోనే ఆలోచించటం అవుతోంది. ప్రేక్షక సంఘం అంటే అందులో కేవలం ప్రేక్షకులే సంఘంగా ఏర్పడి నాటక ప్రదర్శనలు, నృత్య సంగీత కార్యక్రమాలు మొదలైనవి రంగస్థల కళలను ఏర్పాటు చేసుకొని తిలకించటంగా అనిపిస్తోంది. ఇందులో సభ్యులు కేవలం వీక్షకులే కానీ ప్రదర్శకులు కారు. ప్రేక్షక సంఘం స్థానికంగానే ఉండిపోయి దాని ఉనికిని చాటుకుంటుంది. కానీ నాటక సమాజం స్థానికంగా ఉంటూనే దాని సభ్యులతో తయారైన నాటకాన్ని అప్పుడప్పుడు ఇతర ప్రదేశాలకు కూడా వెళ్ళి ప్రదర్శనలు ఇస్తూ ఉంటుంది. సంఘం అంటే గుంపు అనే అర్థం ఉంది. సమాజం అంటే సమూహం అనే అర్థం ఉంది. సంఘం, సమాజం సమానార్థాల్లో వాడినప్పటికీ దాని ముందు ప్రేక్షక అని చేర్చాలా లేక నాటక అనే పదం చేర్చాలా అన్నదే ఇక్కడ ప్రధానాంశం. అందుచేత ప్రేక్షక సంఘం అనేకంటే విస్తృత పరిధిలో నాటక సమాజం అంటే బాగుంటుంది కదా. విశాఖపట్నంలో జగన్మిత్ర నాటక సమాజం, గుంటూరులో హిందూ నాటక సమాజం, రాజమహేంద్రవరంలో హిందూ నాటక సమాజం మొదలైనవి 19వ శతాబ్దము చివరిలో ఆంధ్ర నాటక ప్రారంభ దశలో స్థాపించబడిన సమాజములే ఇవి. బళ్ళారిలో ఆంధ్ర నాటక పితామహుడు ధర్మవరం రామకృష్ణమాచార్యులు
స్థాపించిన సరస వినోదిని సభ, చారిత్రక నాటక పితామహుడు కోలాచలం శ్రీనివాసరావు స్థాపించిన సుమనోరమ సభలు బాగా ప్రాచుర్యం పొందాయి. సభ అంటే సమాజము లేక సమూహము మొదలైన అర్థాలున్నాయి. ముందుగా నాటక సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. నాటక ప్రదర్శనలకు ప్రధానంగా అవసరమైన నాటకశాలలు నిర్మించుకున్నారు. అనేక నాటకాలు, అనేక ప్రదర్శనలు ఇచ్చారు. అందుకే ఆంధ్ర నాటక రంగంలో చిరస్మరణీయులుగా కీర్తిని పొందారు. నేటి నాటక లోకం వారిని ఆదర్శంగా వాళ్ళని తీసుకోకపోవటం దురదృష్టకరం. పోటీ నాటక రంగం, నాటక సమాజం, ప్రేక్షక సంఘం, వృత్తి నాటక రంగం, నిజానికి ఇవి మూడు ఎప్పుడో ఒకప్పుడు తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి. ఆచరణలోకి వస్తూ పోతున్నవే. కానీ పోటీ నాటకాన్నే ఎక్కువగా కార్యాచరణలో ప్రజలు ఉంచుతున్నారు. తక్కినవి అంత ప్రాచుర్యం పొందజాలకపోతున్నాయి. రంగం మీదకి వస్తున్నాయి, మళ్ళీ తెరమరుగు అవుతున్నాయి. ఎందుకు? అసలు ఏది ముఖ్యం, ఏది మంచిది, ఏది ప్రేక్షకుల నటుల అవసరాలను తీర్చగలదు? అవి అందరూ ఆలోచించవలసిన విషయాలు. మొదటిది పోటీ నాటక రంగం. ఔత్సాహిక నాటక రంగం మాత్రమే కేవలం ఔత్సాహికులకు అవకాశాలను మాత్రమే కల్పించి ఖర్చులను కాస్త డబ్బు, గుర్తింపు కోసం బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. ఇది అశాశ్వతమైన దాతలకు ఉచిత ప్రవేశం ఉంచినా ఇతరులకు ప్రవేశ రుసుము పెట్టి వృత్తి నాటక రంగం వైపు తీసుకొని వెళ్ళటం మంచిది. ఇక రెండవది నాటక సమాజం లేక ప్రేక్షక సంఘం. ఇది కూడా ఔత్సాహికులకు అవకాశాలను కల్పిస్తూనే వృత్తి నాటక రంగంలో నాటకాలకు అధికంగా పేమెంట్ చేసి అవకాశం కల్పిస్తుంది. ఇది శాశ్వతమైనది. ఇది ప్రేక్షకుల అభిరుచి గల నాటక ప్రదర్శనలను ఏర్పాటు చేసి ప్రేక్షకుల అవసరాలను కూడా తీర్చగలదు. తర్వాత చివరిది అసలైనది వృత్తి నాటక రంగం. కళాకారులకు జీవనోపాధి కల్పిస్తుంది. శాశ్వతమైనది, అత్యుత్తమమైనది. ప్రధానంగా కావాల్సింది ఇదే. నాటక సమాజం లేక ప్రేక్షక సంఘం అన్నది కొత్తది కాదు. మరో రూపంలో క్లబ్బులుగా అనేక కర్మాగారాల్లోనూ, అనేక ఆఫీసుల్లోనూ, పట్టణాల్లోనూ రిక్రియేషన్ క్లబ్బులు నెలకొని నిర్వహించటం మనం గమనిస్తూనే ఉంటాం. అందులో ఆటలు, పాటలు, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తుంటూనే ఉంటారు. అందులో సభ్యులుగా చేర్చుకుంటారు. నెలకనో సంవత్సరానికనో మెంబర్షిప్ వసూలు చేస్తుంటారు. కొన్ని దినాల్లో రంగస్థల కళలను కూడా సభ్యులతోనూ బయటవారితోనూ నిర్వహిస్తుంటారు. అందులో నాటక ప్రదర్శన అనేక అంశాలలో ఒకటి మాత్రమే. క్లబ్ల మాదిరిగానే నాటక సమాజం లేక ప్రేక్షక సంఘం ఏర్పాటు చేసుకుంటే సభ్యులు నాటకాలు లేక ఇతరుల నాటకాలు ప్రదర్శింపజేయవచ్చును. విశాఖపట్నంలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ నెలకొల్పబడింది. ప్రత్యేకంగా కళామందిరాన్ని, కళాభారతి, ఏసీ థియేటర్ని నిర్మించుకోగలిగింది. దీనికి సభ్యత్వం ఉంది. అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏడాది పొడవునా నిర్వహిస్తున్నది. ప్రతి నెల మొదటి శుక్రవారం నాటక ప్రదర్శనలను ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నది. ప్రదర్శన రోజున సభ్యులు కాని వారికి ప్రవేశం రూ. 10 ఉంది. శ్రీకాకుళంలో 1999 నవంబర్లో శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య నెలవారీగా సాంస్కృతిక కార్యక్రమ విభాగాన్ని ఏర్పాటు చేసి బాపూజీ కళామందిర్లో ప్రతి నెల మొదటి శనివారం వివిధ రంగస్థల కళాకారుల ప్రదర్శనలను ప్రస్తుతం
ఏర్పాటు చేస్తున్నారు. దీనికి నెలవారీ సభ్యత్వం ఉంది. పేద కళాకారులకు ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు. అనేక మంది దాతలు ప్రోత్సహిస్తున్నారు. ప్రదర్శనకు ప్రవేశ రుసుము లేదు. విశాఖ నాటక కళామండలి 1950 సంస్థ కళాప్రపూర్ణ గణపతిరాజు అచ్యుతరామరాజు విశాఖపట్నంలో ప్రతి నెల నాటక ప్రదర్శనలను దశాబ్దం పాటు నిర్వహించారు. తర్వాత 1965లో విశాఖ నాటక కళా పరిషత్ సంస్థగా దీన్ని తీర్చిదిద్ది నెలసరి నాటకాలు ప్రదర్శింపచేసేవారు. సభ్యత్వం ఉండేది. విశాఖపట్నంలో అమ్మ సాంస్కృతిక సంస్థాన్ ట్రస్ట్ 1993, రంగస్థల కళానిధి రావుజీ సుమారు 8 సంవత్సరాలు నెలసరి నాటక ప్రదర్శనలు నిర్వహించారు. దీనికి నెలసరి సభ్యత్వం వలె కాక సంవత్సరానికి 12 ప్రదర్శనలకు ఒక రేటు ₹100 ఉండేది. ప్రతి ప్రదర్శనకు ₹10 ప్రవేశ రుసుము ఉండేది. దాతలు కూడా ప్రధానంగా ఉండేవారు. విశాఖపట్నంలో శ్రీ సాయి కళానికేతన్ సంస్థ, శ్రీ బివిఏ నాయుడు ప్రతి నెల 2వ శుక్రవారం 14 సంవత్సరాల నుంచి పౌరాణిక నాటక ప్రదర్శనలు ఇస్తున్నారు. ప్రధానంగా ప్రతి కార్యక్రమం ఏ ఒకరిద్దరు దాతల ప్రోత్సాహంతో జరుగుతోంది. దీనికి సభ్యత్వం లేదు. ప్రదర్శనకు రుసుము లేదు. నేను కూడా విశాఖపట్నంలో సిటీ క్లబ్ స్థాపించిన కొన్ని నెలల పాటు 1976లో నెలసరి నాటక ప్రదర్శనలు నిర్వహించాను. నెలసరి సభ్యత్వం ఉండేది. తర్వాత బీహెచ్పివి రిక్రియేషన్ క్లబ్లో విలీనమైంది. నేను బీహెచ్పివి ఆఫీసర్స్ క్లబ్, ఎవిషర్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా 1994, 1999లో చేసినప్పుడు నాటక ప్రదర్శనలకు సభ్యులు కాని వారికి ₹2 ప్రవేశ రుసుము పెట్టాను. కార్యవర్గ సభ్యులు ఎప్పటిలా ఉచిత ప్రవేశం ఉండాలని గొడవ చేసి వ్యతిరేకించిన ప్రేక్షకులు టికెట్ కొని చూసే అలవాటు నేర్పాలని కృషి చేశాను. ఖమ్మం కళా పరిషత్ నిర్వాహకులు శ్రీ వివి అప్పారావు ఖమ్మం వారి ప్రధాన ఆశయం ప్రేక్షక సంఘాలు ఆంధ్రదేశంలో అనేక నెలకొల్పబడాలని, వాటి వల్ల నాటక ప్రదర్శనలో అవకాశం లభిస్తాయని ఆయన ప్రగాఢ కోరిక. నాటక సమాజాలు లేక ప్రేక్షక సంఘాలు ఏర్పడాలి. అందులో అనేకులను సభ్యులుగా చేర్చాలి. సభ్యులు నాటకాలు వేయటానికి అవకాశాలు కల్పించాలి. మంచి నాటకాలను బయట సంస్థల నుంచి ఆహ్వానించి ప్రదర్శనలు ఇప్పించాలి. సభ్యులకు ప్రవేశం ఉచితంగా ఉండాలి. ఇతరులకు ప్రవేశ రుసుము పెట్టాలి. ప్రస్తుతం ఆంధ్రదేశంలో ఉన్న పరిషత్తులన్నీ అవకాశం ఉన్నంత మేరకు నెమ్మదిగా నెలసరి కార్యక్రమాలు నిర్వహించే నాటక సమాజాలు లేక ప్రేక్షక సంఘాలుగా మారిపోవలసిన అవసరం ఉంది. అప్పుడే నాటక ప్రదర్శనలు నిరంతరం జరుగుతాయి. నాటక సంస్థలకు అవకాశాలు లభిస్తాయి. ప్రేక్షకులు మంచి నాటకాలు చూడగలుగుతారు. నాటక రంగాభివృద్ధికి నాటక సమాజాలు లేక ప్రేక్షక సంఘాలు ప్రత్యామ్నాయంగా నిలబడంలో సందేహం ఏమాత్రం ఉండదు. ఆ దశలో ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు కార్యకర్తలు ముందుకొచ్చి ఉద్యమించవలసిన తరుణం వచ్చింది. అలా చేస్తే నాటక రంగానికి బంగారు బాటలు ఏర్పడతాయి. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.